సతీ వియోగంలో ఉన్నప్పుడు ఇక పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకుని దక్షిణామూర్తిగా ఉండిపోయాడు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాక. ఆ దక్షిణామూర్తి అవతారం అప్పటిది. సతీదేవి వియోగంతో ఉన్నప్పుడు ఇంకా పార్వతిని చేసుకోనప్పటిది. ఆ దక్షిణామూర్తిగా ఆయన ఉండగానే ఈవిడ సేవలు చేసింది. ఆ దక్షిణామూర్తికైనా ఆయన మూడో కంటితో మన్మధుడిని దహించాడు. ఇదిగో ఇప్పుడు ఆ దక్షిణామూర్తే నాకు కావాలి అంటుంది. అందుకే మీకు దక్షిణామూర్తిని విగ్రహాన్ని చూస్తే ఆయన సర్వాలంకారాలతో ఉంటాడు, పాముల అలంకారాలతో ఉండడు శివుడు. దక్షిణామూర్తి కిరీటం ఉంటుంది, ఆభరణాలు ఉంటాయి, పెళ్ళికొడుకు వేదాంతంతోనే పెళ్ళికొడుకు. దక్షిణామూర్తి మెళ్ళలో పాములు ఉండవు. ఈ చేతిలో అగ్ని డమరకం అవన్నీ ఉంటాయి, వాటి అవన్నీ వేరే చిహ్నాలు అవన్నీ. అదంతా సత్సంగత్వే నిస్సంగత్వం శ్లోకానికి వ్యాఖ్యానం. అది రూపకల్పన. కానీ దక్షిణామూర్తి పెళ్ళికొడుకు అంటే వేదాంతంతోనే పెళ్ళికొడుకు.